సుందరం గారు, భాగ్యలక్ష్మి గారు నలుగురు టెన్షన్గా చూస్తూ ఉంటే లోపల ఉన్న వ్యక్తిని చూసే కొద్దీ ఇషిక కళ్ళు ఎర్రగా మారిపోతూ ఇవాన్ వైపు షార్పుగా ఒక చూపు విసిరి ఇషితని తీసుకొని వడివడిగా నడుస్తూ మెట్లెక్కుతూ ఉంటే, ఇషు ఆగరా, నీకోసమే ఇంత దూరం వచ్చాను, ఈ అమ్మతో కనీసం ఒక్కసారి కూడా మాట్లాడవా అని కన్నీళ్లతో అడిగారు మేనేజర్ గారు. ఆవిడని చూడటమే పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్న ఇవాన్ కోపంగా పెద్ద పెద్ద అడుగులతో ఆవిడ ఎదురుగా వెళ్ళి, ఎందుకు మీరు మళ్ళీ మా జీవితంలోకి రావాలనుకుంటున్నారు? ఇంకా ఏం చేయటానికి? ఏం చేసింది సరిపోలేదా? ఇంకా ఏం చేసి నా భార్యని, నా బిడ్డని నా నుంచి దూరం చేయటానికి చూస్తున్నారు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మిమ్మల్ని చూస్తున్న కొద్దీ నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది అని అరిచాడు. ఇవాన్ మాటలకి మేనేజర్ గారు ఏడుస్తూ, నీ కోపంలో న్యాయం ఉంది ఇవాన్, ఒప్పుకుంటాను. కానీ నేను చేసిన తప్పుకి కనీసం క్షమాపణ అడిగే అవకాశం కూడా ఇవ్వటం లేదు. చనిపోయే మనిషికి ఆఖరి కోరిక అడిగే ఛాన్స్ ఇస్తారు కదా, అలానే అనుకుని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని బ్రతిమలాడారు. ఇంతలో ఇషిక చాలా గట్టిగా, ఇవాన్ గారు, ఆవిడని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఆవిడ ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోవలసి వస్తుంది అని సీరియస్గా చెప్పటంతో మేనేజర్ గారు ఏడుస్తూ, నీ మనసు ఇంత రాయిలా మారిపోతుందని అనుకోలేదు ఇషిక. నేను చేసిన ఒక్క తప్పు నిన్నింతలా మార్చేస్తుందని తెలిసి ఉంటే అసలు చేసేదాన్నే కాదు. చేసిన వెంటనే నీకు చెప్పేదాన్ని. నేను చేసిన ఒక్క తప్పు నీ తలరాతని ఊహించని విధంగా రాసిందని ఊహించలేకపోయాను. నన్ను క్షమించే ఇషిక, ఒకే ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువు అని ఆపోజిట్గా నిలబడి ఉన్న ఇషిక కాళ్ళ మీద పడిపోయారు మేనేజర్ గారు. అంతే, ఇషిక కంగారు పడిపోయి, ఏం చేస్తున్నారు మీరు అంటూ ఫోర్స్గా వెనక్కి తిరిగి, మీరు పెద్దవాళ్ళు, నా కాళ్ళు పట్టుకొని నా ఆయుష్ తగ్గించాలని చూస్తున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు చేసిన గాయం మానేది కాదని తెలుసు, అయినా మళ్ళీ మీరు నా కళ్ళెదురుగా వచ్చి దానిని పుండుగా మారుస్తున్నారు, అర్థమవుతుందా మీకు అని గట్టిగా ఏడుస్తూ చెప్తూ ఉంటే, తల్లి ఏడుపు చూసి తట్టుకోలేక ఇషిత కూడా ఒక్కసారిగా ఏడుపు అందుకుంది. ఇషిత ఏడవటంతోనే భాగ్యలక్ష్మి గారు కంగారుగా, చిన్నపిల్లల ముందు ఏంటి మీ వాగ్వాదం, నోరు మూయండి అంటూ ఇషితని దగ్గరికి తీసుకొని బయటికి వెళ్తూ, ఒక్కసారి ఆమె చెప్పేది వినండి. ఏ మనిషికైనా తన తప్పు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ప్రాయశ్చిత్తం చెందుతున్నప్పుడు కనీసం వాళ్లకు మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళ మనసులో బాధ తీరుతుంది అని చెప్పి బయటికి వెళ్ళగానే మేనేజర్ గారు పైకి లేచి నీళ్లు నిండిన కళ్ళతో ఇషిక వైపు చూస్తూ, ఇప్పటికైనా ఈ అమ్మని క్షమించరా? నీకు చేసిన అన్యాయానికి నాకు తగిన శిక్ష పడింది అని బాధగా అంటుంటే, ఇషిక అయోమయంగా ఆవిడ వైపు చూస్తూ, ఏం జరిగింది? ఇవాన్ గారు ఏమైనా చేశారా మిమ్మల్ని అని అడిగింది. ఇవాన్ చేసేదేముంది, ఆ దేవుడే నాకు శిక్ష వేశాడు అని బాధగా చెప్పి, ఇవాన్ జస్ట్ నన్ను ఆశ్రమం నుంచి బయటికి పంపించేశాడు. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? నీకు తెలుసు కదా నేను అనాథనే అని. ఆశ్రమం నుంచి బయటికి వచ్చాక ఎక్కడ పని దొరక్క 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను అని అంటుంటే, నేనే జాబ్ రానివ్వలేదు అని గట్టిగా అరిచి చెప్పాడు ఇవాన్. ఇవాన్ అరుపుకి ఇషిక కోపం, బాధ, ఆవేశం కలగలిపి వస్తుంటే సీరియస్గా ఒక చూపు విసిరింది. ఇవాన్ అది పట్టించుకోకుండా ఇషిక వైపు నడుస్తూ, అవును నేనే చేశాను. మీరు వేరే ఎక్కడైనా అనాథాశ్రమంలో వర్క్ చేస్తే అక్కడ కూడా ఎవరో బెదిరించారని మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తే ఆ పిల్ల ఏమవ్వాలి? ప్రతి ఒక్కరూ నాలా ఉండరు. అవకాశం దొరికితే ఆడపిల్లని చేతుల్లో చిక్కించుకొని ఆడించాలని ట్రై చేస్తారు. మీరు ఆశ్రమంలో పని చేయటానికి అన్ఫిట్ అని అర్థమయ్యే మీకు ఏ ఆశ్రమంలో ప్లేస్ లేకుండా చేశాను. అండ్ మీకు తోడుగా ఎవరినీ లేకుండా చేసింది కూడా. ఇషిక మాతో కలిసి ఉండి కూడా ఒంటరిగా ఎంత బాధ అనుభవించిందో అంత బాధ మీరు అనుభవించటానికి. కానీ దేవుడే మీకు శిక్ష వేస్తారని అనుకోలేదు. తెలిసింది మీ గురించి అని అనగానే మేనేజర్ గారు బాధగా, నిజమే ఇవాన్, నువ్వు చేసింది కరెక్ట్.
నేను ఆశ్రమంలో పని చేయటానికి పనికిరానని నాకు అర్థమైపోయింది. అందుకే పట్టించుకోలేదు. ఆ దేవుడే శిక్ష వేసినప్పుడు నీ శిక్ష ఎంత అని అయోమయంగా తమ వైపు చూస్తున్న ఇషిక వైపు చూస్తూ, త్వరలో నేను చనిపోబోతున్నాను ఇషిక. నాకు హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందంట. త్వరగా చనిపోబోతానని చెప్పారు డాక్టర్. ఆపరేషన్ చేసిన పెద్ద ఉపయోగం లేదని చెప్పేశారు. నాకు చావు గురించి భయం లేదు, కానీ ఒక్కటే బాధ, నీకు కనీసం క్షమాపణ చెప్పలేకపోయానని. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు, ఎలా ఉన్నావో తెలియదు. నా వల్లే నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అన్న బాధ నన్ను రోజు రోజుకి కృంగదీసింది. అందుకే ఇదిగో ఈరోజు ఇలా ఉన్నాను అని ఎముకల గూడిలా నిలబడి ఉన్న ఆవిడని చూపిస్తూ చెప్పి, చనిపోయేలోపు నీకు క్షమాపణ చెప్పాలి అనుకున్నాను. నువ్వు ఇవాన్ దగ్గరికి చేరావని టీవీలో చూడగానే పరిగెత్తుకుంటూ నీ కోసం వచ్చాను. ఎంతో కష్టపడి బ్రతిమిలాడితే నన్ను లోపలికి రానిచ్చారు. ప్లీజ్ ఇషిక, నన్ను క్షమించు. చనిపోయే మనిషి మీద కోపం వద్దు ఇషిక. నువ్వు చాలా మంచిదానివి కదా అని ఏడుస్తూ అడిగారు. ఆవిడ మాటలకి ఇషిక ఒకసారిగా బర్స్ట్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు చనిపోవటం ఏంటి? లేదు, అలా జరగదు. ఆపరేషన్ చేయించుకొని నిన్ను ఎలాగైనా నేను కాపాడుకుంటాను. నిన్ను నేను క్షమించేశాను అమ్మా. కాకపోతే నీ వల్లే నా జీవితం ఇలా మారిందన్న కోపంతో నీతో మాట్లాడలేదు. అంతేకాని ఇంకేం లేదమ్మా. ప్లీజ్ నువ్వు ఆపరేషన్ చేయించుకో. ఇవాన్ గారు అదేంటో చూడండి, ప్లీజ్ అండి, అమ్మని కాపాడండి అని ఏడుస్తూ మేనేజర్ గారిని హత్తుకుంది. మేనేజర్ గారు ఎంతో సంతోషంగా, నాకు తెలుసు ఇషిక, నువ్వు చాలా మంచిదానివి అని, నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటావని. అందుకే ఇక్కడి వరకు వచ్చాను. కానీ నాకు బ్రతుకు మీద ఆశ లేదు ఇషిక. నిన్ను చూశాను, నీ కూతుర్ని చూశాను, నువ్వు ఇవాన్తో కలిసి ఉండటం చూశాను. చాలు ఈ జీవితానికి. ఎంతో జీవితం చూశాను నేను. ఇక నాదే ముందు చెప్పు ముసలిదాన్ని అని చిరునవ్వుతో అన్నారు. అలా మాట్లాడకమ్మా అంటూ ఇషిక తన కన్నీళ్లు తుడుచుకొని మేనేజర్ గారి కన్నీళ్లు తుడిచి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఆవిడ ముందు కింద కూర్చొని, నాకు నిజంగా తెలియదు అమ్మా నువ్వు ఇంత బాధపడుతున్నావని. తెలుసుంటే ఎప్పుడో నీ కోసమైనా వచ్చేసేదానిని అని అంది. పర్వాలేదు ఇషిక, నేను చేసిన తప్పుకి నాకు తగిన శిక్ష పడింది. నువ్వు ఏడవకురా అని ఇషిక కన్నీళ్లు తుడుస్తూ, అయినా నేను ఎంతో జీవితం చూశాను. ఇక చూడటానికి ఏముంది చెప్పు అని చెప్పి ఇవాన్ని దగ్గరికి రమ్మని చెప్పి రాగానే ఇవాన్ చేతిని ఇషిక చేతిని కలిపి, ఎప్పటికీ ఇషికని వదలకు ఇవాన్. తను నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర సంతోషంగాను సేఫ్గాను ఉండలేదు. తను చెప్పట్లేదు, కానీ తనకి నువ్వంటే చాలా ఇష్టం. అది ఆల్రెడీ నీకు తెలుసు, నేను చెప్పేశాను కూడా అని చెప్పి ఇషిక ఇంకా ఏడుస్తూ ఉండటం చూసి, ఏడవకురా ఇషు, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని అన్నారు. ఇవాన్ ఇషికని పైకి లేపి మేనేజర్ గారి పక్కన కూర్చోబెట్టి, నువ్వు ఏడవకు ఇషిక, మీ మేనేజర్కి ఆపరేషన్ ఏర్పాట్లు చేశాను. తను ఒక్కసారి నీకు క్షమాపణ చెప్తే అన్నీ చేయిద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ ఆపరేషన్ చేసినా ఎక్కువ రోజులైతే బ్రతకలేదు. ఇదైతే గ్యారంటీ. హార్ట్ రీప్లాంటేషన్ చేసినా అది సక్సెస్ అవుతుందన్న నమ్మకం లేదు అని అనగానే ఇషిక బోరున ఏడుస్తూ, లేదు, నేను మరో మనిషిని కోల్పోవటానికి సిద్ధంగా లేను. ఏదో ఒకటి చేయండి ఇవాన్ గారు, అమ్మ చనిపోవటానికి వీల్లేదు ప్లీజ్ అని ఇవాన్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ ఏడుస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఇషిక ఏడుపుని బాధగా చూస్తూ ఉన్నారు. ఇవాన్ ఇషికని ఓదారుస్తూనే, మనమేం చేయలేము ఇషు, మన చేతుల్లో ఉండేదే అయితే తప్పకుండా చేస్తా కదా. నీ సంతోషం కంటే నాకు వేరే ఏదైనా ఎక్కువ, నీకు తెలియదా అని చెప్పి మేనేజర్ గారి వైపు చూస్తూ, మరో వారం రోజుల్లో మీకు ఆపరేషన్ ఉంది, సిద్ధంగా ఉండండి. మీరు చనిపోవటానికి సిద్ధంగానే ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ మీకోసం ఇష్యూ ఏడవటం నేను తట్టుకోలేను. ఒకవేళ ఈ ఆపరేషన్ వల్ల మీరు సేఫ్గా ఉంటే మీ జీవితం మీకే లభిస్తుంది తప్ప మాకు దగ్గరైతే మిమ్మల్ని రానివ్వం. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఇష్యూ చెప్పినా సరే మిమ్మల్ని మాత్రం తిరిగి మా జీవితంలోకి రానివ్వటానికి నేను సిద్ధంగా లేను అని సీరియస్గా చెప్పాడు.
పర్వాలేదు ఇవాన్, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. నీ లైఫ్లో మెమరబుల్ టైంని నా వల్ల మిస్ చేసుకున్నావు. ఈ మాత్రం కోపం బాధ ఉండటం సహజమే, కానీ ఆపరేషన్ అవసరం లేదు అని అంటుంటే ఇషిక కోపంగా, ఇంకేం మాట్లాడకమ్మా, ఇవాన్ గారు చెప్పారు కదా, ఆయన చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఆపరేషన్ చేయించుకుంటున్నావు అంతే. ఖచ్చితంగా ఆపరేషన్ సక్సెస్ అయ్యి నువ్వు బ్రతుకుతావు, నాకు నమ్మకం ఉంది అని ఇషిక ఆవిడని హత్తుకొని ఉండిపోతే ఇవాన్ వాళ్ళని ఒకసారి చూసి, సరే నేను రూమ్కి వెళ్తున్నాను అంటూ ఇషితని తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాడు. భాగ్యలక్ష్మి గారు అప్పుడే లోపలికి రావటంతో ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా మేనేజర్ గారి బాధ చూసి ఆవిడని ఓదారుస్తూ ఉండిపోయారు. సాటి మనిషిగా ఆపరేషన్ అయ్యే వరకు మేనేజర్ గారిని ఇంట్లో ఉండమని ఇషిక బలవంతం చేయటంతో మేనేజర్ గారు అయిష్టంగానే ఒప్పుకున్నారు తప్పక. అలా నైట్ భోజనాల తర్వాత ఇషిత నిద్రపోయాక ఇషిక ఇవాన్ పక్కన మోకాళ్ళ మీద కూర్చొని, ఇంత జరుగుతుంటే నాకెందుకు తెలియనివ్వలేదు మీరు? నా వెనక మీరు ఉన్నారు కదా, అమ్మకి ఇంత పెద్ద జబ్బు చేసిందని నాకెందుకు చెప్పలేదు? మీరు ప్రతిసారి నన్నెందుకు ఇలా మోసం చేస్తున్నారు అని ఇవాన్ గుండెల మీద కొడుతూ ఉంది తన పిడికిలితో. Thank you for listening, and please like, share, comment and subscribe.